హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి దేశ్ తెలుగు కీబోర్డ్ యాప్ గురించి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి. సో అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతూ ఉంటుంది. సో దేశ్ తెలుగు కీబోర్డ్ యాప్ అనేసి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్లో అయితే మీరు సైన్అప్ అయితే అవ్వాలి. సో సైన్అప్ అయిన తర్వాత మీరు ఈజీగా తెలుగు అనేది మీరు నేర్చుకోవచ్చు. మీకు తెలుగు రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే తెలుగు నేర్చుకోవచ్చు. టైప్ చేయడం అనేది మీరు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేయగానే మీకు తెలుగులోకి అయితే సో ఫోంట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో చాలా సింపుల్, ఈజీ. ఎలా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు సైన్అప్ అయినట్లయితే మీరు డైరెక్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే మీరు వాట్సాప్లో అయినా మీరు టైప్ చేయొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా టైప్ చేయొచ్చు, మీరు ఫేస్బుక్లో అయినా టైప్ చేసుకోవచ్చు. సో మీరు దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మన కీబోర్డ్లో అయితే ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు తా అని ఉంది కదా, ఈ తా అని ఉన్న ఆప్షన్ అయితే మనకి సో దేశ్ తెలుగు కీబోర్డ్ యాప్ సంబంధించింది అనమాట. సో మనకి తెలుగు వద్దు అనుకుంటే ఇక్కడ మీరు ఆఫ్ కూడా చేసి పెట్టుకోవచ్చు. దాని మీద మీరు క్లిక్ చేసి సో ఇక్కడ మనకి గ్రీన్లో తా దగ్గర గ్రీన్ ఉన్నది అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇది ఆన్లో ఉన్నట్టు ఇప్పుడు. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేనైతే టైప్ చేసినా కదా, పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సులభంగా తెలుగు నేర్చుకోవచ్చు ఇందులో. నేను ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు, యాప్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి అని నేనైతే టైప్ చేశాను. సో ఈ విధంగా టైప్ చేస్తే ఏవైనా మనకి మిస్టేక్స్ ఉన్నా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. సో చూసుకొని అవన్నీ మనమైతే కరెక్ట్గా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మన ఛానల్ని అని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేనైతే టైప్ అయితే చేస్తున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. కానీ మనం ఏదైనా మిస్టేక్ ఇచ్చినామనుకోండి సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుంది. సో అవన్నీ మనకి కరెక్షన్ కూడా మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని జస్ట్ నేను సబ్స్క్రైబ్కి SUB అని నేను టైప్ చేయంగానే ఇక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని వచ్చేసి సబ్స్క్రైబ్ అని వచ్చిందనమాట. సో ఈ విధంగా అయితే మీరు కూడా తెలుగు రాని వాళ్ళు సింపుల్గా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా తెలుగులో మీరు చాటింగ్ చేయాలనుకున్నా కూడా వాట్సాప్లో సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో, మీరు యూట్యూబ్లో, మీరు వాట్సాప్లో, సో మీరు దేంట్లో అయినా మీరు SMS చేయడానికి సో దేంట్లో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన కీబోర్డ్లో అనేది యాడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఏ యాప్లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఈజీ. మనకి ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేట్లో మనకి కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. అంటే మనకి ఏ విధంగా మిస్టేక్ వస్తుంది, మనం ఇప్పుడు ఏదైనా నేమ్ టైప్ చేసినా కొన్ని మనకి మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనకి మిస్టేక్ ఏమీ రాదు. సో చాలా మనం ఈజీగా అయితే టైప్ అయితే చేసుకోవడం నేర్చుకోవచ్చు సింపుల్గా అయితే. సో గూగుల్లో మనం ఏదో ఒకటి కొడితే ఇంకొకటి వస్తుంది అనమాట. సో అలా రాకుండా మనం ఏదైనా టైటిల్ పెట్టుకోవడానికి మనకి దేనికైనా యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో ఈ యాప్లో అయితే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పండు అని నేను PANDU అని టైప్ చేయగానే ఇక్కడ తెలుగులో అయితే వచ్చింది. కొంతమందికి బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కూడా దీనివల్ల అయితే, అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులోకి వెళ్తుందని. కానీ స్పేస్ ఇవ్వడం వల్ల తెలుగులోకి మనకి ఎంటర్ అయిపోతుంది అనమాట. సో మీరు స్పేస్ ఇవ్వకుండా మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి అప్పుడు స్పేస్ ఇస్తే మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ తా అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఆఫ్ అని మీరు ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. అలా మీకు ఏమన్నా డిస్టర్బ్ అనిపిస్తే, మీకు ఏదో అనిపిస్తే మీరు ఆన్లో కూడా పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఎటువంటి ఇబ్బంది డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను గూగుల్ ట్రాన్స్లేట్ కూడా నేను చేసి చూపిస్తాను. కాకపోతే మీరు వీడియోస్ అయితే 3 minutes అయితే మీరు ఖచ్చితంగా అయితే చూడండి. మీరు చూస్తే ఇంకా నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే చేయడానికి నాకు కూడా ఇంకా బాగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో నేనైతే చాలా అయితే కష్టపడుతున్నాను. సో ఒక వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టం కూడా ఉంటుంది. సో నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు ఇంకా నన్ను ఇలా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి నేనైతే.
సో ఇక్కడ మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసాను చూసుకోండి, నేను పండు అని, కానీ ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్లో ఇక్కడ పాండు అని వచ్చింది కదా. సో ఈ విధంగా అయితే వస్తుంది మనకి గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే. సో అందుకని మనకి గూగుల్ ట్రాన్స్లేట్ కాకుండా సో ఈ యాప్ ద్వారా అయితే మీరు సింపుల్గా ఈజీగా అయితే తెలుగు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.